నిన్న జరిగినటువంటి వనస్థలిపురం డివిజన్లో మరి ఎఫ్సిఐ కాలనీ లోపల 50 లక్షల రూపాయల డ్రైనేజ్ వారికి ఇనాగ్రేషన్కి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు కానీ కాలనీ వాసులు రావడం జరిగింది. ఈ సందర్భంగా మరి కార్పొరేటర్ ఎమ్మెల్యే గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యాఖ్యలు ఖండిస్తున్నాం. మరి వారు కార్పొరేటర్ మాట్లాడిన తీరు ఏదైతుందో మరి కార్పొరేటర్ ప్రమాణం చేయాలి. మరి ఎమ్మెల్యే గారు పిఏ ఏదైతుందో మీకు రేడియో కాలనీ కానీ ఎఫ్సిఐ కాలనీ కానీ ఇనాగ్రేషన్ చేద్దామని మీకు ఫోన్ చేసిందా లేదా? నీ పిల్లల్ని దొరికొచ్చి దేవాలయంలో ప్రమాణం చేయాలి. నీకు ఫోన్ చేస్తే నువ్వు చిల్లర రాజకీయం చేసి ఆ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వచ్చి చేస్తారు. వారు వచ్చిన తర్వాత చేద్దామని మీరు శ్రీధర్ బాబుని పిలవకుండా సుధీర్ రెడ్డి గారిని పిలిస్తే పేరు ఆయనకు వద్దని చిల్లర రాజకీయం చేసి నువ్వు దొంగలేక నువ్వు రేడియో కాలనీలో శంకుస్థాపన చేసినావు. నువ్వు దొంగలేక శంకుస్థాపన చేసి దొంగ అన్నట్టు మమ్మల్ని మా మీద మాట్లాడుతున్నావు నువ్వు. మరి అంతకుముందు ప్రశాంత్ నగర్లో కూడా ఓపెన్ జిమ్ నువ్వు ఎమ్మెల్యే మిలవకుండా ప్రోటోకాల్ పాటించకుండా నువ్వు ఇనాగ్రేషన్ చేసినావు. ఇవన్నీ నువ్వు చేస్తున్నావు. మరి ఇవాళ నేనే పట్టుకొచ్చిన 50 లక్షల వరకు నేనే చేసుకొచ్చిన ప్రొసీడింగ్ ఒకటే చూపిస్తున్నావు ప్రొసీడింగు. మళ్ళీ గత 4 ఏళ్ళకెళ్ళి ఏ ప్రొసీడింగ్ తీసుకొచ్చినావు నువ్వు? ఏ ప్రొసీడింగ్ చూపించినావు నువ్వు? అంటే 4 ఏళ్ళకెళ్ళి ప్రొసీడింగ్ చూపించలేదు. అధికారులు లేరు, పబ్లిక్ యొక్క సమస్య చెప్పాలి, నీకు పట్టలేవు కాబట్టి నువ్వు పని చేయలేదు కాబట్టి నువ్వు చూపించలేకపోయినావు. అంటే ఒప్పుకుంటున్నావు సుధీర్ రెడ్డి గారు 4 ఏళ్ళు పబ్లిక్ కోసం పనిచేసిన వ్యక్తి సుధీర్ రెడ్డి గారు అని చెప్పి నువ్వు ఏ ప్రొసీడింగ్ చూపించలేకపోయినావు ఆ రోజు. మరి ప్రోటోకాల్ తెలియదని మాట్లాడుతున్నావు. మరి స్విమ్మింగ్ పూల్ ఫేస్ 4లో ఇనాగ్రేషన్ అప్పుడు కేటీఆర్ వస్తే నువ్వు కూడా పక్కన వాడి ఫోటో దిగినావు. నీ పేరున్నది బండ మీద. ఆ రోజు నువ్వు ఇచ్చినావు ఆ ఫండ్స్ హెచ్ఎండిఏకి వెళ్ళి. ఆ రోజు ఎందుకు ప్రొసీడింగ్ కాపీ చూపించలేదు నువ్వు? అరే ఆర్టీసీ కాలనీ ఎఫ్సిఐ కాలనీ సమస్య ఎప్పటి నుంచో ఉంది. మేము కూడా మా మాజీ కార్పొరేటర్ నేను కూడా చాలాసార్లు ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇచ్చినాం దాని మీద చేయమని చెప్పి. 70-80% కృషి ఎమ్మెల్యే గారి కూడా ఉంది. ఆ 50 లక్షల వర్క్లో 2 నెలలు నడుము నొప్పి వచ్చి 2 నెలలు ఇబ్బంది పడితే నువ్వు ప్రొసీడింగ్ తీసుకొచ్చి నేనే చేసినా అని మాట్లాడుతున్నావు. దొంగ మాటలు మాట్లాడుతున్నావు, దగులుబాజీ మాటలు మాట్లాడుతున్నావు. కళ్ళు మూసుకోపోయినాయి. ఎమ్మెల్యే అభివృద్ధి చేయాలని మాట్లాడుతున్నావు. నీ డోర్ తెరిస్తే నీ ముందు సీనియర్ సిటిజన్ పార్క్ కానీ నీ ఎఫ్సిఐ కాలనీ ట్యాంకును ఊలగొట్టి పార్క్ని ఏర్పాటు చేసిండు. ఆ పక్కన స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసిండు. నీ వెనకాల ఆర్టీసీ కాలనీలో ఆ పార్క్ అభివృద్ధి చేసిండు. ఓపెన్ జిమ్లు పెట్టించిండు. కళ్ళు మూసుకొని నీకు పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. సుధీర్ రెడ్డి గారి తన ఓన్మాలు నేర్చుకున్నావు. సిగ్గుండాలి నీకు మాట్లాడి ఆయన మీద. 5-6 ఏళ్లలో 3 పార్టీలు మార్చినావు. మేము కూడా మార్చాం. 30 ఏళ్ళు పనిచేసాం. మేము రాజకీయాల్లో మేము 30 ఏళ్ళకెళ్ళి ఉన్నాం. మేము నోరు తెరిస్తే అబద్ధాలు. అది నోరా డ్రైనేజా? దమ్ముందామని చెప్పు. సవాల్ ఇస్తుడుతున్నా నేను. 4 ఏళ్ళు ఎమ్మెల్యే ఏం చేసిండు, మళ్ళీ ఏడాదికి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు? నీ ఇంటి ముందు నీ పార్కులు ఎగ్జిబిషన్ పెడదాం. అన్ని చార్ట్లు తయారు చేసి ఫోటోలు తయారు చేసి ఎగ్జిబిషన్ పెడదాం. పెద్ద పోటుగాళ్ళగా మాట్లాడుతున్నావు. నీది ఎమ్మెల్యే మేము మాడే స్థాయి నీది. నువ్వు ఇదే విధంగా ప్రవర్తించి ఇదే విధంగా నువ్వు మాట్లాడితే సహించేది లేదు. మా బీఆర్ఎస్ పార్టీ వనస్థలిపురం డివిజన్ తరఫున నీ ఇంటి ముందు టెంట్ వేస్తాం, నీ ఇంటి మీద చర్చ పెడతాం. ప్రతి విషయాన్ని రాజకీయం చేసేది నువ్వు. సర్వే నెంబర్ 57 57 నుంచి 62 కర్మంఘాట్ విలేజ్ రిజిస్ట్రేషన్స్ బ్యాన్ అయినప్పుడు నువ్వు ఆయన దాన్ని నేర్చుకొని రాజకీయం నేర్చుకొని ఆయనతో పనులు తీసుకొని ఎఫ్సిఐ కాలనీ ఫండ్స్ తీసుకొని అభివృద్ధి చేసి పేరు సంపాదించుకొని రాజకీయం నేర్చుకొని ఇలా పెద్ద మనిషిని పట్టుకొని మాట్లాడతావా? మేము నీకనే ఎక్కువ మాట్లాడతాం. నీకనే ఎక్కువ బూతులు మాకు వస్తాయి. నువ్వు ఒకటి మాట్లాడితే నేను 10 మాట్లాడతా. నువ్వు అభివృద్ధి మీద పోటీవాడు. చిల్లర రాజకీయాలు నువ్వు చేస్తున్నావు. చిల్లర రాజకీయాలు చేసి సుధీర్ రెడ్డి వస్తే నాకు పేరు వస్తా అని చెప్పేసి నువ్వు ఎమ్మెల్యే పిఏ నీకు ఫోన్ చేసింది వాస్తవం కదా. మళ్ళీ సవాల్ ఇస్తుడుతున్నా. నీ పిల్లలు పట్టుకొని రా, గుడికాడికి రా, ప్రమాణం చేద్దాం. నీకు ఫోన్ చేయాలని ప్రమాణం చేయకుండా రా. ఎప్పుడు వస్తావు చెప్పు, డేట్ చెప్పు, తేదీ చెప్పు, టైం చెప్పు. నీ ఇంటి ముందే పెడదాం. నీ ఇంటి ముందు పార్క్లో పెడదాం చర్చ. అభివృద్ధి మీద పోటీ పడాలి కానీ ఈ చిల్లర రాజకీయాలు మానుకోవాలని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా.